నమస్తే, వెల్కమ్ టు షో టైం. హాస్య బ్రహ్మ జంధ్యాల. ఆయనకి కామెడీ తప్ప వెండితెర మీద మరో దాడి తెలియదు. సీన్లో సెటైర్ ఉన్నా కితకితల రెండర్థాల అతుకులుండవు. క్లీన్ కామెడీ, ఫన్నీ దాడి. శతాబ్దాలు గడిచినా అప్పుడెప్పుడో మెగాఫోన్తో పేల్చిన ఫన్ గన్ సౌండ్ ఇంకా వినిపిస్తూనే ఉంది. తెలుగుతనం తప్ప మరేమీ కనిపించని నాణ్యమైన కామెడీకి మరో లైబ్రరీగా మారేదెవరనే ప్రశ్న ఇంకా శేషంగానే మిగిలింది. మరి ఆయన్ని రీప్లేస్ చేసే సాహసం ఎవరికీ లేదా? లెట్స్ జూమ్. జంధ్యాల కామెడీ నాడి పట్టుకున్నాడో, కితకితలకి అతుకులేసే టైలర్గా మారాడో, మొత్తానికి ఆయన 2 రెళ్ళు ఆరన్నా నవ్వారు. 2 జల్ల సీతను చూపించినా నవ్వుల్లో మునిగారు. ఎక్కడా ద్వంద్వ అర్థాలు ఉండవు. వైజాగ్ లేదంటే హైదరాబాద్ తప్ప మరే లొకేషన్స్ కనిపించవు. అయినా ఇప్పటికీ ఎప్పటికీ జంధ్యాల సినిమాలే కామెడీకి పారామీటర్స్. హాస్య బ్రహ్మ జంధ్యాల అంటే టాలీవుడ్ కామెడీ జానర్ కి కేర్ ఆఫ్ అడ్రస్. డబుల్ మీనింగ్ మాటలు లేకుండా, హీరోయిన్ల గ్లామర్ డోస్తో పని లేకుండా నాణ్యమైన కామెడీతో బాక్సాఫీస్ మీద దాడి చేసిన దర్శకుడు. ఆంధ్రలోని బాబాయ్ హోటల్ ప్రేరణతో సినిమా తీసినా, నైజాం యాసతో కామెడీ చేసినా, తన సినిమాలన్నీ మన ఊళ్ళో పాత్రల్ని మన ఇంటిపక్క ఫ్యామిలీనే అనిపించేంతగా ఎమోషన్స్ కి కనెక్ట్ చేసిన దర్శకుడు. హాస్య బ్రహ్మ జంధ్యాల అసలు పేరు వీర వెంకట దుర్గ శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో. బీకాం చేసేటప్పుడే నాటకాలు రాశాడు. 70s రైటర్గా టాలీవుడ్లో ఎంటర్ అయ్యాడు. తన కెరీర్ బిగినింగ్లోనే 5 ఏళ్లలో 85 సినిమాలు చేస్తే అందులో 90% హిట్లే. తర్వాత రైటర్ నుంచి డైరెక్టర్గా మారి కామెడీ జానర్లో రకరకాల ఫ్లేవర్లు పరిచయం చేశాడు. రాజేంద్ర ప్రసాద్ కెరీర్ని బూస్ట్ చేసిన, నరేష్ని హీరోగా సక్సెస్ అయ్యేలా కథ రాసిన, ఈ హీరోల కెరీర్ గేర్ మార్చింది జంధ్యాలే. కోటా నుంచి బ్రహ్మానందం వరకు, గొల్లపూడి నుంచి ఎందరో లైఫ్ మార్చాడు. ముఖ్యంగా బ్రహ్మానందం హీరో నరేష్, ప్రదీప్, సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు వీళ్లకి ఇండస్ట్రీని పరిచయం చేసింది కూడా ఈ దర్శక రచయితే. ఏడాదికి మినిమం 3 లేదంటే 4 సినిమాలను వేగంగా రాయటం, తీయటం, రిలీజ్ చేసి హిట్టు మెట్టెక్కడం, ఇది రైటర్ కమ్ డైరెక్టర్గా జంధ్యాల 80s రికార్డ్. జంధ్యాల కంటే ముందు చాలా మంది హాస్యరసాన్ని వాడిన, హాస్యంలోనే ఎన్నో రసాలున్నాయని రకరకాల ఫ్లేవర్స్ ని ఒకే జానర్లో చూపించిన దర్శకుడు జంధ్యాల. 100 మంది కమెడియన్స్ కు దారి చూపించిన జంధ్యాల జర్నీలో ట్విస్టులెన్ని. అచ్చ తెలుగు పదాలు, పాత్రలు, మన చుట్టూ తిరిగే మనుషులే జంధ్యాల సినిమాలో క్యారెక్టర్స్. 80s నుంచి 90s ఎండ్ వరకు ఆయన ఏ సినిమా తీసినా అదో కామెడీ కళాఖండం. కథ రిపీట్ కాలేదు, పాత్రల్లో మార్పు తగ్గలేదు. అయినా కామెడీ పండింది, వెండితెర వెలిగింది. అసలు ఈ జనరేషన్ డైరెక్టర్స్ కామెడీ మూవీ తీయాలంటే జంధ్యాల సినిమాల్లో సీనో లేదంటే పాత్రనో కాదంటే లైనో వాడక తప్పట్లేదు. అంతగా ఆయన కామెడీ సినిమాల లైబ్రరీగా మారాడు. ఆహనా పెళ్లి అంట మూవీతోనే బ్రహ్మానందం టాలీవుడ్ కి అరగుండు బ్రహ్మిగా పరిచయమయ్యాడు. అంతే, తన ఫేట్ మారిపోయింది. మెగా కమెడియన్ అనిపించే స్థాయి తనకి వచ్చిందంటే జంధ్యాల జమానాలో పునాది అంత గట్టిగా పడింది. 100 మంది నటులు ఒకే దగ్గర కలిసి భోజనం చేస్తే అదో ఫంక్షన్ అవ్వాలి, కానీ అదే సినిమా అయితే అదే జంధ్యాల ప్రయోగం. తను కథ రాస్తే తెర మీద ఫంక్షన్ జరుగుతుంది. ఫంక్షన్లో ఆడియన్స్ పార్టిసిపేషన్ జరిగినంతగా థియేటరే ఓ ఫంక్షన్ హాల్ అవుతుంది. అంతగా తన సినిమాలు మన జీవితాల్లోకి వచ్చేస్తాయి. వివాహ భోజనంబు, చూపులు కలిసిన శుభవేళ, ఆహనా పెళ్లంట టైటిల్ ఏదైనా అంతటా తెలుగుతనమే. విచిత్రం ఏంటంటే తక్కువ బడ్జెట్తో వైజాగ్, హైదరాబాద్ లేదంటే గోదావరి జిల్లాల్లో తప్ప తన సినిమాలో 90% వరకు మరో లొకేషన్ వాడలేదు. ఆ అవసరం రాలేదు. అంతగా చరిత్ర సృష్టించే సినిమాలను సింపుల్గా తీయగలిగారు. అప్పట్లోనే అమెరికా అబ్బాయి, ఇండియా అమ్మాయి కాన్సెప్ట్తో యుఎస్లో సినిమా తీసి ట్రెండ్ సెట్ చేశాడు జంధ్యాల. అది ఆ జమానాలో ఓ సెన్సేషన్ ఎక్స్పెరిమెంట్. జంధ్యాల కామెడీ జానర్ని ఎప్పుడూ వదలలేదు. మరో జానర్ని టచ్ చేసినా అందులో హ్యూమర్ మిస్ కాలేదు. అందుకే తను రాస్తే అక్షరాలు కాదు కితకితలు ఒలుకుతాయంటారు. కామెడీ మ్యాటర్లో ఒక్కో డైరెక్టర్ది ఒక్కో స్కూల్ అంటారు. కానీ జంధ్యాలది స్కూల్ కాదు, యూనివర్సిటీ. అక్కడ పట్టా తీసుకున్న ఈవీవి 20th సెంచరీలో ఫన్ గన్ పేల్చాడు. తర్వాత శ్రీను వైట్ల ఆ రూట్లోనే వెళ్ళాడు. కానీ జంధ్యాల కామెడీని ఎవ్వరూ రీప్లేస్ చెయ్యలేరు. రీజన్, అందరివి కామెడీ స్కూల్ అయితే ఆయనది విశ్వవిద్యాలయం. డబుల్ మీనింగ్ ని వాడని విధానం. స్టార్ హీరో కామెడీ చేస్తే అంత ఈజీగా వర్కౌట్ కాదు. కానీ మెగాస్టార్ లాంటి హీరోతో అప్పట్లో చంటబ్బాయి లాంటి మూవీ తీశాడు. చిరుకున్న కామెడీ టైమింగ్నే డామినేట్ చేసేంతగా పాత్రని, కథని అల్లాడు.
అంత మాస్ ఇమేజ్ ఉన్న హీరోతో అన్ని రకాల ఆడియన్స్ ని ఆకట్టుకోగలిగాడు. నటసింహం బాలయ్యతో కె విశ్వనాథ్ ఓ సినిమా తీసే ప్రయత్నం చేసి మధ్యలో బ్రేక్ వేశాడనే ప్రచారం ఉంది. అయితే ఆ టైంలో బాలయ్యతో సీతారామ కళ్యాణం, బాబాయ్ అబ్బాయి లాంటి మూవీస్ తీసి అందరినీ షాక్కి గురి చేశాడు జంధ్యాల. ఇలా ఏ హీరోనైనా తన జానర్కి, తన మేకింగ్కి అనుకూలంగా మార్చుకునేలా చేయటం, అందుకు తగ్గ పర్ఫార్మెన్స్ రాబట్టుకోవటం జంధ్యాల స్టైల్ ఆఫ్ స్కూల్. జంధ్యాల మేకింగ్లో నటసింహం బాలయ్య 1 కాదు 2 సార్లు ప్రయోగాలు చేశాడు. 2 కూడా సక్సెస్ అయ్యాయి. నిజానికి ఈ తరం దర్శకులు కామెడీ సినిమాలు ఏం తీయాలన్నా జంధ్యాల తీసిన మూవీస్ని ఓసారి చూసే చేయాల్సిందే. ఎందుకంటే తను కామెడీ సినిమాల లైబ్రరీనే కట్టిన టాలీవుడ్ డైరెక్టర్. మరపత్రాష్ట్రుడు, అరగుండు వేధవ, మహా బోరింగ్ మొహం ఇలా పాత్రల్ని పరిచయం చేసేందుకు తను వాడిన పద ప్రయోగాలు కూడా కితకితలు పెట్టేస్తాయి. పదాలతో, పాత్రలతో తను చేయని ప్రయోగం లేదు, టచ్ చేయని ఎమోషన్ లేదు. జంధ్యాల సినిమాల్లో లొకేషన్స్ ఎందుకు మారవు? ఇన్నేళ్లైనా ఆయన సినిమాల్లో కామెడీ సీన్స్ ఎందుకు ఎక్స్పైరీ కావు? ఈవీవి, శ్రీనువైట్ల, రేలంగి నరసింహారావు ఇలా ఎందరొచ్చినా జంధ్యాల రూట్లో గేట్లు ఎందుకు తీయలేకపోయారు? ఇలాంటి ప్రశ్నలు ఇప్పటికీ ఆన్సర్ లేకుండానే మిగిలిపోయాయి. జంధ్యాల నిజానికి శంకరాభరణం, సాగర సంగమం, అడవి రాముడు, వేటగాడు లాంటి ప్రయోగాలు కమర్షియల్ సినిమాలకు మాటల రచయితగా కూడా పనిచేశాడు. క్లాస్ మూవీస్, కదిలించే ఎమోషనల్ డ్రామాలకు వర్క్ చేసిన తన పెన్నుని మాత్రం కామెడీ మీదే గన్లా గురిపెడుతూ వచ్చాడు. ఇంటి పేరుతోనే ఫోకస్ అయిన జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి వదిలిన వ్యాఖ్యం ఇప్పటికీ ఫేమసే. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవటం ఒక రోగం. ఈ ఫేమస్ డైలాగ్కి కర్త, కర్మ, క్రియ జంధ్యాలే. అలాంటి తను డైరెక్టర్గా బిగినింగ్లో ఆనంద భైరవి లాంటి ఎమోషనల్ ఎక్స్పెరిమెంట్ చేశాడంటే నమ్మలేం. జంధ్యాల కెరీర్లో తను తీసిన సినిమాల్లో 95% సక్సెస్ రేట్ సొంతం చేసుకున్నాడు. డైరెక్టర్గానే కాదు, రచయితగా కూడా తన సక్సెస్ రేటు ఆల్మోస్ట్ 90 దాటింది. ఆ రికార్డు మరే దర్శక రచయితలకు దక్కలేదు. ఎప్పుడూ తెర వెనుకే కనిపించిన జంధ్యాల ఆపద్బాంధవుడులో హీరోయిన్ తండ్రిగా వెండితెర మీద వెలిగాడు. ఆ సినిమాకు డైలాగ్ రైటర్గా అవార్డుని అందుకున్న తను ఇలా తెర మీద కూడా తలుక్కుమని కనిపించాడు. ఇది 2తో 2 గుణిస్తే 6 అని ఫన్ గన్ పేల్చిన జంధ్యాల కితకితల జర్నీ. సో నెక్స్ట్ టైం మరో మంచి వాటతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ షో టైమ్. బాయ్.